ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాట. ఇది టీడీపీ నేతలకు అలవాటైపోయింది. తాజాగా వాలంటీర్లపై తమ అసలు రంగును బయటపెడుతున్నారు టీడీపీ నేతలు. వాలంటీర్ల సేవలు అవసరం లేదన్నారు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులకు 10,000 ఇచ్చి నియమించుకోవాలన్నారు. వాలంటీర్లు వద్దని అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి తెస్తానన్నారు జ్యోతుల నెహ్రూ. వాలంటీర్లకు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తానన్నాడు వాలంటీర్. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాన్ని బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశాల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయల శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో. టీడీపీ పార్టీ మీటింగ్లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను, ఒత్తిడి తేదలుచుకున్నాను.